భారతీయ సంస్కృతిలో అడిగినటువంటి కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ SSG 2023లో అడిగినటువంటి ప్రశ్నలు చాలా ఇంపార్టెంట్ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉన్నాయి ఇక్కడ. వాటిని ఒకసారి మనం పరిశీలిద్దాం. ఫస్ట్, వంగల అనేది ఏ రాష్ట్రం యొక్క ప్రసిద్ధ జానపద నృత్యం? వంగల, ఇట్ ఈజ్ మేఘాలయ అనమాట. వంగల అనేది మేఘాలయ రాష్ట్రం యొక్క ప్రసిద్ధిగాంచిన జానపద నృత్యం. వంగల అనేది పండుగ జరుపుకుంటారు అక్కడ, దాంతోపాటు ఒక ప్రసిద్ధిగాంచిన జానపద నృత్యం అని గుర్తు చేసుకోండి. ఓకే. తర్వాత క్రింది వారిలో చౌ నృత్యానికి సంబంధించింది ఎవరని ప్రశ్న వచ్చిందనమాట. దట్ పర్సన్ నేమ్ ఈజ్ గోపాల్ ప్రసాద్ దూబే అనమాట. గోపాల్ ప్రసాద్ దూబే అనే వ్యక్తి వెస్ట్ బెంగాల్లో చౌ నృత్యంలో బాగా ప్రసిద్ధిగాంచిన వ్యక్తి. చౌ. ఓకే, గోపాల్ ప్రసాద్ దూబే అని గుర్తు చేసుకోండి. గోపాల్ ప్రసాద్ దూబే వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో గోపాల్ ప్రసాద్ దూబే ఏ నృత్యం అంటే చౌ అనే నృత్యానిలో బాగా ప్రసిద్ధి. కింది వాటిలో ప్రధానంగా ఛత్తీస్గఢ్లో ప్రదర్శించబడే జానపద నృత్యం ఏంటి? కల్బేలియానా, రౌతా, లేకపోతే రౌద్రానా, లేకపోతే బాంగ్రా అంటే రౌత్ అండి. రౌత్ అనేటువంటిది ఈ ఛత్తీస్గఢ్లో బాగా రౌత్ నాచ ఆడరు, దాన్ని రౌత్ నాచ లేదా రౌత్ అంటారు, అది నృత్యము. కల్బేలియా అంటే రాజస్థాన్లో ప్రదర్శిస్తారు, బాంగ్రా అంటే పంజాబ్లో ప్రదర్శిస్తారు. కాబట్టి ఆన్సర్ వచ్చేస్తే రౌత్ నాచ అంటారు దాన్ని. అది ఛత్తీస్గఢ్లో బాగా ప్రదర్శించబడే జానపద నృత్యము. తర్వాత గురు బిపిన్ సింగ్ లేదా గురు బిపిన్ సిన్హా అంటారు. ఆయన్ని ఏ నృత్య రూపంలో ప్రసిద్ధి పొందారంటే బాగా ప్రసిద్ధి ఏంటంటే గురు బిపిన్ సిన్హా అనే వ్యక్తి మణిపూర్ నృత్యంలో బాగా ప్రసిద్ధి. మణిపూర్ నృత్యంలో బాగా ప్రసిద్ధిగాంచిన వ్యక్తి గురు బిపిన్ సిన్హా అంటారు. మనం అక్కడ చెప్పుకున్నప్పుడు కూడా నృత్యాల గురించి చెప్పుకున్నప్పుడు మణిపూర్ చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ఆన్సర్ వచ్చేస్తే మణిపూర్ అని గుర్తుపెట్టేసుకోండి. మణిపూర్ రాష్ట్రానికి చెందిన నృత్యం మణిపూర్ నృత్యం. అందులో బాగా ప్రసిద్ధిగాంచిన వ్యక్తి ఎవరంటే గురు బిపిన్ సింగ్ లేదా గురు బిపిన్ సిన్హా అని కూడా అంటారన్నమాట. 5 రోజుల పాటు జరుపుకునే గంగా మహోత్సవ్ ఉత్తరప్రదేశ్లోని ఏ నగరంలో జరుపుకుంటారు? చూడండి, 5 రోజుల పాటు జరుపుకునేటువంటి గంగా మహోత్సవాన్ని ఎక్కడ జరుపుకుంటారు? వారణాసి అనమాట. వారణాసి అంటే కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి వారణాసి, ఒకప్పుడు దీని పేరు బనారస్. అక్కడ 5 రోజుల పాటు జరుపుకునే గంగా మహోత్సవ్ ఏంటంటే బాగా ప్రసిద్ధి అనమాట. ఎన్ని రోజుల పాటు జరుపుకుంటారని కూడా గతంలో ఒకసారి వచ్చింది ప్రశ్న. 5 రోజుల పాటు అని గుర్తు చేసుకోండి. గంగా మహోత్సవం ఎక్కడ జరుగుతుందంటే వారణాసి. నెక్స్ట్ 6th ప్రశ్న, మణిపూర్లో ప్రసిద్ధి చెందిన ఏంటంటే యోషాంగ్ పండుగ ఎన్ని రోజుల పాటు జరుపుకుంటారంటే దట్ ఈస్ 5 రోజుల పాటు జరుపుకుంటారండి. కొన్ని ప్రశ్నలు ఎలా ఉంటాయంటే ఎన్ని రోజుల పాటు జరుపుకుంటారు అడుగుతుంటారు. కాబట్టి ఈ పండుగను మణిపూర్లో ఏంటంటే యోషాంగ్ అంటారు. యోషాంగ్ పండుగ 5 రోజుల పాటు జరుపుకుంటారు. 5 days పాటు జరుపుకునేటువంటి పండుగ పేరు ఏం పేరు అడగవచ్చు. లేదా యోషాంగ్ పండుగ ఎన్ని రోజుల పాటు జరుపుకుంటారంటే 5 రోజుల పాటు జరుపుకుంటారు. తర్వాత పైకా అనే ఒక నృత్యం ఉంటుంది. అది ఎక్కడ ప్రదర్శించబడుతుంది? ఇది ఒక జానపద నృత్యం అనమాట. పైకా అనేది అది వచ్చేస్తే ప్రదర్శించబడే రాష్ట్రం జార్ఖండ్ అండి. పైకా కానీ తర్వాత వచ్చేస్తే జాత్రా కానీ ఇవన్నీ కూడా ముండా డ్యాన్స్ కానీ అక్కడ ప్రదర్శించబడతాయి. కాబట్టి జార్ఖండ్లో ప్రదర్శించబడే ఒక నృత్యాల్లో ప్రసిద్ధిగాంచింది ఒకటి పైకా అని గుర్తు చేసుకోండి. నెక్స్ట్, రామనవమి పండుగ హిందూ నెల ఏ మాసంలో జరుపుకుంటారు అంటే కార్తీక మాసమా, ఆశ్వేజ మాసమా, పాల్గొన మాసమా లేదా చైత్ర మాసమా అంటే చైత్ర మాసం అండి. ఆన్సర్ వచ్చేస్తే చైత్ర మాసంలో జరుపుకుంటారు. రామనవమి పండుగ హిందువుల చైత్ర మాసంలో జరుపుకుంటారు, అది గుర్తు చేసుకోండి. తర్వాత కింది జానపద నృత్యాల్లో ఏది స్టిక్ డ్యాన్స్గా ప్రసిద్ధి చెందింది అంటే కొలన్నాలు అండి. కొలన్న అంటారు చూడండి, కొలన్ ఒక కోలాటాలు వేస్తారు కదా, కొలన్న అంటారు అనమాట. ఇది స్టిక్ డ్యాన్స్, స్టిక్స్తో ఆడతారనమాట. కాబట్టి 9వ దానికి ఆన్సర్ వచ్చేస్తే కొలన్నాలను గుర్తుపెట్టేసుకోండి. కింది వాటిలో మిజోరం జానపద నృత్యం ఏంటంటే దట్ ఈస్ చరా అండి. చరా నృత్యం. చౌ అంటే వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో కాబట్టి దమాల్ కాదు, కోలి కాదు, చరావ్ లేదా చరా అంటారు. దీని పేరు ఏమంటారంటే చరా నృత్యము మిజోరంలో బాగా ప్రసిద్ధి. త్రిపురలో కూడా చేస్తారు చరా అనేది, CHERAW చరా అంటారు దీని పేరు. ఇది మిజోరంతో పాటు త్రిపురలో కూడా ప్రదర్శించే నృత్యం అనమాట. ఆన్సర్ వచ్చేస్తే 4th వన్ గుర్తు చేసుకోండి. నెక్స్ట్, చారుసిజా మాధుర్ అనేది ఏంటంటే నృత్యానికి పర్యానపదంగా ఉండే పేరు. చారుసిజా మాధుర్ అనే వ్యక్తి ఎవరంటే ఈయన ఒకే మణిపురి నృత్యం. మణిపూర్ నృత్యంలో బాగా ప్రసిద్ధిగాంచిన వ్యక్తి చారుసిజా మాధుర్. మనం అక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు ఈయన పేరు కూడా రాసుకున్నాం. చారుసిజా మాధుర్ మణిపూర్లో బాగా ప్రసిద్ధిగాంచిన నృత్య కళాకారుడు. దట్ ఈస్ రిమెంబర్. 11th క్వశ్చన్ ఆన్సర్ ఈస్ మణిపురి. తర్వాత గంగౌర్ పండుగ సందర్భంగా క్రింది వాటిలో ఏ హిందూ దేవతను పూజిస్తారంటే పార్వతిని పూజిస్తారండి. గంగౌర్ పండుగ సందర్భంగా ఏ హిందూ దేవతను పూజిస్తారు మన దేశంలో అంటే పార్వతిని పూజిస్తారు గంగౌర్ పండుగ. రాజస్థాన్ ఇంటర్నేషనల్ ఫోక్ ఫెస్టివల్ యొక్క ఎన్నో ఎడిషన్ ఏంటంటే 6 నుంచి 10 అక్టోబర్ 22 వరకు నిర్వహించబడిందంటే 13వ ఎడిషన్ అండి. 13వ దానికి ఆన్సర్ వచ్చేస్తే 3 అనమాట. 13వ ఎడిషన్ని రాజస్థాన్లోని ఏంటంటే ఇంటర్నేషనల్ ఫోక్ ఫెస్టివల్ 13వ ఎడిషన్ అక్టోబర్ 6 నుంచి 10 మధ్య 2022 నిర్వహించబడింది. అది కరెంట్ అఫైర్స్ కింద దీన్ని అడిగేశారు. ఇది కల్చర్ సంబంధించిందే. నెక్స్ట్, శ్రీమంత శంకరదేవ ఏ నృత్య రూపాన్ని గుర్తింపు పొందారంటే ఈయన ఒక నృత్యాన్ని రూపొందించారని మనం మాట్లాడుకున్నాం. ఆ నృత్యం పేరు సత్రియా అండి. సత్రియా. శ్రీమంత శంకరదేవ అనే వ్యక్తి మహాపురుష్ శ్రీమంత శంకరదేవగా ప్రసిద్ధిగాంచిన 16వ శతాబ్దంలో
సత్రియ నృత్యాన్ని ప్రదర్శించారు అంటే రూపొందించారు కాబట్టి ఆన్సర్ వచ్చేస్తే మూడోది ఆన్సర్ సత్రియ అని గుర్తుపెట్టేసుకోండి. నెక్స్ట్ చౌ యొక్క శాస్త్రీయ నృత్య రూపానికి సంబంధించి కింది రాష్ట్రాలు దీంతో సంబంధం లేదు. చౌ అనే యొక్క శాస్త్రీయ నృత్య రూపకానికి అంటే శాస్త్రీయం కాదు ఇది జానపదం యాక్చువల్గా అక్కడ వాళ్ళు శాస్త్రీయం ఇచ్చారు కానీ జానపద నృత్య రూపానికి సంబంధించి కింది రాష్ట్రాలు ఏది సంబంధం లేదంటే ఒడిశానా పశ్చిమ బెంగాలా లేకపోతే తమిళనాడా జార్ఖండ్ అంటే తమిళనాడు అండి. తమిళనాడుకు లేదు. ఒడిశాలో ప్రదర్శిస్తారు చౌని, తర్వాత పశ్చిమ బెంగాల్లో ప్రదర్శిస్తారు, జార్ఖండ్లో ప్రదర్శిస్తారండి. కాబట్టి ఆన్సర్ వచ్చేస్తే 15th ఆన్సర్ 3 గుర్తు చేసుకోండి. నెక్స్ట్ పింగళి వెంకయ్య దేశానికి చేసిన సేవలను పురస్కరించుకొని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఒకే డాష్ 2022న తిరంగ్ ఉత్సవం నిర్వహించింది. ఎక్కడ నిర్వహించిందంటే ఇది ఆగస్టు 2న అండి. ఆగస్టు 2, 2022న పింగళి వెంకయ్య దేశానికి చేసిన సేవలు. ఆయన పింగళి వెంకయ్య అనే వ్యక్తి భారత జాతీయ జెండా రూపశిల్పి అండి. ఆయన చేసిన సేవలను పురస్కరించుకొని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆగస్టు 2న అంటే 2022న తిరంగా ఉత్సవం నిర్వహించిందండి. తిరంగా ఉత్సవం ఎప్పుడు జరిగిందంటే ఆగస్టు 2 అని గుర్తు చేసుకోండి. నెక్స్ట్ 17వ వచ్చేస్తే గౌరి అనే నృత్య నాటకం భారతదేశంలో ఈ కింది రాష్ట్రంలో ప్రధానంగా ప్రదర్శించబడుతుంది. గౌరి అనే డ్యాన్స్ గవారీ డ్యాన్స్ అంటారు కదా రాజస్థాన్లో అండి. రాజస్థాన్లో ప్రదర్శించబడుతుంది గవారీ డ్యాన్స్. యు రిమెంబర్ ఓకే గవారీ డ్యాన్స్. నెక్స్ట్ 18వ వచ్చేస్తే విష్ణువు యొక్క స్త్రీ రూపం యొక్క కథ సాధారణంగా ఏ శాస్త్రీయ నృత్యాన్ని వివరిస్తుందంటే దట్ ఈజ్ మోహిని అట్టం అండి. మోహిని అట్టం. ఓకే విషువు మహిళ రూపంలో ప్రదర్శించేటువంటి స్త్రీ రూపంలో ప్రదర్శించే నృత్యం ఏంటంటే దట్ ఈజ్ మోహిని అట్టం. ఇది ఏంటంటే దీని ఏ రాష్ట్రం సంబంధించి అంటే కేరళకు చెందినటువంటి ఒక శాస్త్రీయ నృత్యం అని గుర్తు చేసుకోండి. కేవలం సోలోగా మాత్రమే ప్రదర్శిస్తారు, సింగిల్గా మాత్రమే ప్రదర్శించే నృత్యం దట్ ఈజ్ మోహిని అట్టం. నెక్స్ట్ విషు అనేది పండగ డాష్ పండుగ అనమాట. దీన్ని ప్రధానంగా దక్షిణ భాగంలో ఎవరు జరుపుకుంటారంటే హిందువులండి. విషు అనే పండుగ అంటే విష్ణువుని స్త్రీ రూపంలో పూజిస్తూ ఆ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. దాని పేరే మోహినిటం అని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. కాబట్టి హిందూ పండుగ. 19వ ఆన్సర్ వచ్చేస్తే 3 అనమాట. నెక్స్ట్ 20వది మృణాలిని సారాభాయ్ ఏ నృత్య రూపానికి సంబంధించిన వ్యక్తి అంటే భరతనాట్యం అండి. అంటే ఈమె కథాకళి కూడా వచ్చు కానీ బాగా భారతదేశ వ్యాప్తంగా కాకుండా ప్రపంచంలో కూడా చాలా దేశాల్లో ఈమె భరతనాట్య కళాకారిణిగా ప్రసిద్ధిగాంచింది. కాబట్టి ఇక్కడ కథాకళి ఇచ్చినా మనం ఆన్సర్ ఏమి ఆరిజిన్ స్టేట్ కావచ్చేం కానీ బట్ భరతనాట్యంలో బాగా ప్రసిద్ధి. వాళ్ళు అలా కాకుండా ప్రశ్న మృణాలిని సారాభాయ్ భరతనాట్యంతో పాటు మరో నృత్యంలో కూడా ప్రదర్శిస్తుంది ఏంటంటే దాన్ని కథాకళి స్టార్టింగ్లో ప్రదర్శించారు కానీ బట్ బాగా ఫేమస్ ఏంటంటే భరతనాట్యం అని గుర్తు చేసుకోండి. మోహిని అట్టంలో చేతి సంజ్ఞలు ఉన్నాయి. ఎన్ని చేతి సంజ్ఞలు ఉన్నాయని చెప్పి అడిగారు. వీటిని ప్రధానంగా హస్తలక్షణ దీపిక కవచం నుండి స్వీకరించారు. 21 ఆన్సర్ వచ్చేస్తే ఏంటంటే దట్ ఈజ్ 24 అండి. ఓకే 24 హస్త చేతి సంజ్ఞలు ఉంటాయంట దాంట్లో. వీటిని ప్రధానంగా హస్తలక్షణ దీపికా వచనం నుండి స్వీకరించారు. ఓకే మోహిని అట్టం ఇది కూడా SSG 2023 అడిగారు ప్రశ్న ఇది. కథాకళి ప్రాథమికంగా కింది వాటిలో ఏ రాష్ట్రం నుంచి ఉద్భవించిందంటే కథాకళి కేరళ అండి. కథాకళి నృత్యం అనేది ఎక్కడ ఉద్భవించిందంటే కేరళ రాష్ట్రంలో ఉద్భవించినట్టు ఒక నృత్యం అండి అది. దట్ ఈజ్ రిమెంబర్ 22 ఆన్సర్ ఈజ్ 2. నెక్స్ట్ కాశ్మీర్ ప్రజలు నవ్రే పండుగను ఒకే డాష్ దేవతకు అంకితం చేస్తారు మరియు పండుగ సమయంలో ఆమెకు నివాళులు అర్పిస్తారు. షారికా అంటారండి. షారికా అనేటువంటి దేవతకు అంకితం ఇస్తారంట. షారికా అనేటువంటి దేవతకు సీత కాదు, పార్వతి కాదు, లక్ష్మి కాదు, వచ్చేస్తే ఎవరికంటే షారికా అనే దేవతకు అంకితం ఇస్తారు. నెక్స్ట్ వచ్చేస్తే మహామస్తకాభిషేకం అనేది కర్ణాటకలో ఏంటంటే ప్రతి 12 ఏళ్ళకి ఒకసారి జరుపుకుంటారండి. గోమటేశ్వరునికి పాలాభిషేకం చేస్తారు. మహామస్తకాభిషేకం జైన పండుగ. ఇది ప్రతి 12 ఏళ్ళకి ఒకసారి జరుపుకునే పండుగ. 12 సంవత్సరాలకు ఒకసారి జరుపుకునేటువంటి పండుగను గుర్తు చేసుకోండి. 24th ఆన్సర్ ఈజ్ ఓకే దట్ ఈజ్ 4th వన్ అండి. నెక్స్ట్ 25th ఆన్సర్ వచ్చేస్తే ఏంటంటే ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో ప్రదర్శకులు స్త్రీల వేషధారణలో ప్రసిద్ధి చెందిన ఏంటంటే ఈ క్రింది నృత్య రూపాల్లో ఏది ప్రత్యేకమైంది. ఫుగ్డీ డ్యాన్స్ అంటే అది ఎక్కడ చేస్తారంటే దాన్ని గోవాలో చేస్తారు. బిహు అంటే అస్సాంలో చేస్తారు. తెయ్యం కాదు. దాని పేరు వచ్చేస్తే గోటిపువ్వ అంటారండి. 20 దానికి ఆన్సర్ వచ్చేస్తే గోటిపువ్వ డ్యాన్స్. ఈ గోటిపువ్వ డ్యాన్స్ అనేది కొన్ని ప్రాంతాల్లో స్త్రీల వేషధారణలో దీన్ని ప్రదర్శిస్తారు. గోటిపువ్వ డ్యాన్స్ చూడండి అలా గుర్తుపెట్టేసుకోవాలి. గోటిపువ్వ డ్యాన్స్ అనేది స్త్రీ వేషధారణలో ప్రదర్శించే నృత్యం ఎక్కడ అంటే ఒడిస్సా అని గుర్తు చేసుకోండి. నెక్స్ట్ వచ్చేస్తే ఉస్తాద్ శబరీ ఖాన్, సుల్తాన్ ఖాన్ ఏ వాయిద్యానికి సంబంధించిన వ్యక్తులు అంటే సారంగి అండి. ఉస్తాద్ శబరీ ఖాన్ తర్వాత సుల్తాన్ ఖాన్ అనే వ్యక్తులు సారంగిన ఈ వాయిద్యంలో ప్రసిద్ధిగాంచారు. సారంగి యొక్క ప్రత్యేకత ఏంటంటే సప్త స్వరాలను పలికించగల ఏకైక వాయిద్య పరికరం పేరేంటి సారంగి. దాంట్లో శబరీ ఖాన్ తర్వాత సుల్తాన్ ఖాన్ బాగా ప్రసిద్ధిగాంచిన వ్యక్తులు. ఓకే ఈ క్రింది శాస్త్రీయ నృత్య రూపాల్లో ఏది మొదట సదిర్ అట్టం అనే పేరుతో ప్రసిద్ధి అంటే భరతనాట్యం పేరండి. భరతనాట్యం యొక్క ముందు పేరు ఏం పేరంటే సదిర్ అట్టం. సదిర్ అట్టం అంటే ఆయన రూపొందించినప్పుడు దాని పేరు సదిర్ అట్టం. తర్వాత భరతనాట్యంగా అది రూపాంతరం చెందింది. కాబట్టి భరతనాట్యం యొక్క పాత పేరు ఏం పేరంటే ఏం చెప్పాలి సదిర్ అట్టం అని చెప్పాలి. ఇది కూడా వచ్చింది ఒకసారి ప్రశ్న కాబట్టి గుర్తు చేసుకోండి. క్రింది వారిలో భరతనాట్య ప్రదర్శకుడు ఎవరు లేదా ప్రదర్శకులు ఎవరంటే
ఇక్కడ చూస్తే మనకి నాట్య ప్రదర్శకులు అనాలి, ఎందుకంటే మహిళలు కూడా ఉన్నారు కదా. సితారాదేవి అంటే కాదు, సితారాదేవి ఎక్కడ అంటే ఈమె కథక్ నృత్యంలో బాగా ప్రసిద్ధి, కళ్యాణమండపం కళ్యాణ కుటుంబం మోహినియట్టంలో బాగా ప్రసిద్ధి. సత్యనారాయణ శర్మ అంటే ఈయన వేదాంత కూచిపూడి, కాబట్టి ఆన్సర్ తంజావూరు బాల సరస్వతి. ఆధునిక భరతనాట్యానికి అమ్మగా ప్రసిద్ధిగాంచిన వ్యక్తి తంజావూరు బాల సరస్వతి. 4th వన్ ఈజ్ ఆన్సర్ అండి, మిగతా ఈ 2 కూడా కాదు, ఓకే, ఈ 3 కూడా కాదండి. 4th వన్ ఈజ్ ఆన్సర్ తంజావూరు బాల సరస్వతి. ఈయన కూచిపూడిలో ప్రసిద్ధి, ఈమె మోహినియట్టంలో ప్రసిద్ధి, ఈమె కథక్లో ప్రసిద్ధి, కాబట్టి ఆన్సర్ వచ్చేస్తే 4th వన్. నెక్స్ట్ తంజావూరు బాల సరస్వతి ప్రసిద్ధ నర్తకి, ఇంతకుముందే మాట్లాడుకున్నాం భరతనాట్యం. తంజావూరు బాల సరస్వతి అనే వ్యక్తి భరతనాట్యానికి బాగా ఆధునిక ఆద్యురాలండి, కాబట్టి అది గుర్తుంచేసుకోండి. ఉత్తర భారతదేశంలో ప్రజలు లక్ష్మీదేవిని మరియు గణేష్ని కలిసి పూజించే పండుగ పేరు ఏం పేరంటే దట్ ఈజ్ దీపావళి అండి. ఉత్తర భారతదేశంలో ఒకేసారి అంటే లక్ష్మీదేవిని తర్వాత వచ్చేస్తే వినాయకుడిని మొత్తం ఇద్దరిని కలిసి పూజించే పండుగ పేరు ఏం పేరంటే దీపావళి. ఓకే, దట్ ఈజ్ రిమెంబర్. తర్వాత భారతదేశంలోని కింది ఏ రాష్ట్రంలో విషు ప్రధానంగా జరుపుకుంటారంటే దట్ ఈజ్ కేరళ అండి. విష్ణువుని ప్రధానంగా పూజించేటువంటి పండుగ కేరళ అనమాట, దట్ ఈజ్ రిమెంబర్. 31 ఆన్సర్ ఈజ్ 1. జానపద నృత్యం చెరావ్ లేదా చెరా అంటారండి, ప్రధానంగా ఏ భారతీయ రాష్ట్ర సంబంధం కలిగి ఉంది? ఇంతకుముందే మాట్లాడుకున్నాం మనం, మిజోరం అండి. ఒకవేళ త్రిపుర అంటే కూడా పెట్టవచ్చు, చెరావ్ లేదా చెరా అంటారండి, CHERAW చెరావ్. ప్రధానంగా ఏ భారతీయ రాష్ట్ర సంబంధం కలిగి ఉందంటే మిజోరం అని చెప్పాలి. తర్వాత భారతదేశంలోని శాస్త్ర నృత్యాల్లో ఒకటైన సత్రియ నృత్యం ఈ క్రింది ఏ మతం యొక్క బోధనలు వర్ణిస్తుందంటే హిందూ మతం అండి. 33 ఆన్సర్ ఈజ్ హిందూ మతం యొక్క బోధనలు వర్ణిస్తుంది, దట్ ఈస్ రిమెంబర్ సత్రియ అనమాట. దీన్ని శంకర మహాదేవ్ రూపొందించిన ఈ నృత్యము హిందూ మతం యొక్క బోధనలు తెలియజేస్తుందండి. కరగ యొక్క పురాతన పండుగలో ఒకటి అనమాట డాష్. కరగ అనే పండుగను ఎక్కడ జరుపుకుంటారంటే ఇది కర్ణాటకలో జరుపుకునే ఒక పండుగ అండి. 34th ఆన్సర్ ఈజ్ 1. ఓకే, కరగ పండుగని కర్ణాటకలో జరుపుకునే పురాతన పండుగలో ఒకటి, శక్తి దేవత గౌరవార్థం జరుపుకుంటారనమాట. ఇది కూడా గుర్తుంచుకోండి, ఇంపార్టెంటే కరగ పండుగ అనేది. ఓకేనా. జానకి ప్రసాద్ ఏ కథక్ ఘరానాతో సంబంధం కలిగి ఉన్నారంటే ఈయన బనారస్ ఘరానా అండి. 35th ఆన్సర్ ఈజ్ 2. బనారస్ ఘరానాతో బాగా ప్రసిద్ధిగాంచిన వ్యక్తి జానకి ప్రసాద్. ఓకే, ఘరానాస్ ఉంటాయండి, బనారస్ ఘరానా అని చెప్పి, జైపూర్ ఘరానా, రాయ్గర్ ఘరానా, లక్నో ఘరానా అని, ఇవన్నీ కూడా కథక్ నృత్యంలో ఘరానాస్ అనమాట. ఈయన జానకి ప్రసాద్ అనే వ్యక్తి బనారస్ ఘరానాతో బాగా ప్రసిద్ధిగాంచాడు. గంగౌర్ పండుగను ఎక్కువగా రాజస్థాన్లో మహిళలు ఏ దేవత గౌరవార్థం జరుపుకుంటారు? 36 ఆన్సర్ ఈజ్ పార్వతి అండి. గంగౌర్ పండుగను ఎక్కువగా రాజస్థాన్లోని మహిళలు ఈ పార్వతి గౌరవార్థం జరుపుకుంటారన్నమాట. ఆన్సర్ వచ్చేస్తే 3 గుర్తు చేసుకోండి. 37th క్రింది వాటిలో మోహినియట్టంతో సంబంధం ఉన్నవారు ఎవరు? ఓకే, గురుకృష్ణ కనక్రేలే. ఎందుకంటే ఈయన కథాకళి చేస్తాడు, మోహినియట్టం చేస్తాడు అనమాట ఇక్కడ, కాబట్టి గురుకృష్ణ కనక్రేలే. జీకే కనక్రేలే అంటారు ఈయన, జీకే కనక్రేలే ఈయన. 37th ఆన్సర్ ఈజ్ 1 అని గుర్తు చేసుకోండి. 38th కేరళలో మహాబలి రాజును స్మరించుకోవడానికి కింది వాటిలో ఏ పండుగ కూడా జరుపుకుంటారంటే ఓనం అండి. ఉగాది జరుపుకోరాలు, విషు అంటే దేవత, తర్వాత పుతాండో కాదు, ఓనం అనమాట. ఓనం ఫెస్టివల్, ఇక్కడ హార్వెస్టింగ్ ఫెస్టివల్గా పిలుస్తారు. కేలుచర మహాపాత్ర ఆధునిక ఒడిస్సీ కాదుడు అని చెప్పుకున్నాం మనము. ఆయన ఒడిస్సీ నృత్య కళాకారుడు అండి. ఏ నృత్యానికి సంబంధించిన వ్యక్తి అంటే ఒడిస్సా అని గుర్తుంచుకోండి, ఒడిస్సీ. నెక్స్ట్ యామిని కృష్ణమూర్తి ఏ విధమైన నృత్య రూపంలో పేరు పొందారంటే 2 నృత్యాలండి, కూచిపూడి మరియు భరతనాట్యం 2 ప్రదర్శిస్తారు యామిని కృష్ణమూర్తి. ఈమె బేసిక్గా ఈమె పేరు ఏంటంటే యామిని పూర్ణ తిలకం, తర్వాత యామిని కృష్ణమూర్తిగా పేరు మార్చారు, అంటే ఆమె మార్చుకున్నారు పెళ్లి చేసుకోవడం ద్వారా. కాబట్టి కూచిపూడి ప్రదర్శిస్తారు మరి భరతనాట్యం ప్రదర్శిస్తారు. ఆన్సర్ ఈజ్ 40th ఆన్సర్ ఈజ్ 2 అని గుర్తు చేసుకోండి. నెక్స్ట్ 41 ఈ కింది జానపద నృత్యాలు తమిళనాడు రాష్ట్రంతో ముడిపడి ఉందంటే కుమ్ని అండి, కుమ్ని అంటారు దాన్ని. ఓకే, గపాల్ కాదు, తర్వాత లావణి కాదు, లావణి మహారాష్ట్ర అండి, కుమ్మి కదా, కుమ్మి లేదా కుమ్ని అంటారనమాట. ఆన్సర్ ఈజ్ 41 ఆన్సర్ ఈజ్ 4 అండి. కృష్ణుడు మరియు రాధల ప్రేమ కథలు క్రింది శాస్త్రీయ నృత్య రూపాలతో ఇతివృత్తం అంటే కృష్ణుని యొక్క రాధ యొక్క ప్రేమ కథలు ఎక్కడుంటాయంటే దట్ ఈజ్ మణిపూరి అండి. 42 వచ్చేస్తే మణిపూర్లోనే ఉంటుందండి. కృష్ణుడు రాధల యొక్క ప్రేమ కథలన్నీ కూడా మణిపూరి, ఆ ప్రాంతంలోనే ఆ మణిపూర్ నృత్యంలోనే చూపిస్తారన్నమాట కృష్ణుడు రాధల ప్రేమ కథలన్నీ కూడా. హల్డా పండుగ భారతదేశంలో కింది ఏ రాష్ట్రంలో ప్రధానం జరుపుకుంటారు? హిమాచల్ ప్రదేశ్ అండి. హల్డా పండుగ కానీ గోచి పండుగ కానీ హిమాచల్ ప్రదేశ్ జరుపుకునే ప్రధాన పండుగలు. హల్డా, HALDA, హల్డా అనొచ్చు, హల్దా అనొచ్చు, ఫెస్టివల్ అనమాట. ఓకే, సాంక్రాన్ ఒక బౌద్ధ పండుగ. ఈ పండుగ డాష్ నెలలో చాలా రోజులు జరుపుకుంటారు. ఏ పండుగ అంటే అది సాంక్రాన్. సాంక్రాన్ పండుగను ఎక్కడ జరుపుకుంటారంటే దట్ ఈస్ ఏప్రిల్ నెలలో అండి. బౌద్ధులు ఎక్కడైతే ఉంటారో ఆ బౌద్ధ పండుగ జరుపుకుంటారు. ఇప్పుడు సాగాదు అనే పేరుతో ఎక్కడ జరుపుకుంటారంటే సిక్కింలో జరుపుకుంటారు. ఇంకో ప్రాంతం సాంక్రాన్ అనే పేరుతో జరుపుకుంటారు. ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ మంత్లో జరుపుకునేటువంటి పండుగ అండి ఇది సాంక్రాన్ బౌద్ధ పండుగ. తర్వాత జాగోయ్ మరియు చోళం అనేటివి ఈ కింది శాస్త్రోక్త రూపాల్లో ప్రధానమైన విభాగాలంటే జాగోయ్ చోళం, ఇది కూడా ఇంపార్టెంట్, మణిపూర్ అండి.
మణిపూర్లో బాగా ప్రసిద్ధిగాంచిన విభాగాలు జాగోయ్ చోళం అంటారండి. జాగోయ్ చోళం అని గుర్తు చేసుకోండి. తర్వాత 46 వచ్చి భారతదేశంలోని మహారాష్ట్ర ప్రధానంగా ప్రదర్శించని లేదా ప్రదర్శించబడని జానపద నృత్యాల్లో ఏంటంటే తమాషా ప్రదర్శిస్తారు, లావణి ప్రదర్శిస్తారు, తర్వాత కోలి ప్రదర్శిస్తారు, రౌఫ్ ప్రదర్శించారండి. 46 వచ్చేస్తే 4 ఆన్సర్, 46 ఈజ్ 4 ఆన్సర్. రౌఫ్ ప్రదర్శించరు. తర్వాత కింది వాటిలో ఏది ప్రధానంగా పంజాబ్లోని జానపద నృత్య రూపాల్లో సంబంధం కలిగి ఉండదండి? లావణి కలిగి ఉండదు. ఎందుకంటే లావణి మహారాష్ట్ర కాబట్టి, గిద్దా కానీ, తర్వాత లుడ్డి కానీ, బాంగ్రా కానీ ఇవన్నీ కూడా అవే కాబట్టి ఆన్సర్ లావణి. లావణి అనేది మహారాష్ట్రకు సంబంధించినటువంటి జానపద నృత్యం. 47 ఈజ్ 1-2 అండి. శరత్ పూర్ణిమ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో డాష్ దేవతతో సంబంధం కలిగి ఉంటుంది. శరత్ పూర్ణిమ అనేది ఏంటంటే లక్ష్మీదేవతతో సంబంధం కలిగి ఉంటుందండి. 48th ఆన్సర్ ఈజ్ 1. శరత్ పూర్ణిమ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఏ దేవతతో సంబంధం కలిగి లక్ష్మీదేవతతో సంబంధం కలిగి ఉంటుంది. బీహార్ ప్రజలు సాంప్రదాయకరంగా జరుపుకునే సూర్యుని ఆరాధించే దళ పూజ లేదా చాత్ పూజ అంటారని పిలువబడే కింది పండుగల్లో ఏదంటే ఇది చాత్ పూజ అండి. బిహులా కాదు, సమాకాచే కాదు, చాత్ పూజ. 49వ ఆన్సర్ వచ్చేస్తే చాత్ పూజ. బీహార్లో ఒక ప్రసిద్ధిగాంచిన పండుగ అంటే దళ పూజ అని కూడా అంటారు, దాన్నే చాత్ పూజ అంటారు అన్నమాట. దట్ ఈజ్ రిమెంబర్. ఈ కృష్ణయ్యర్ అంటే ఏ శాస్త్రీయ నృత్య రూపకానికి సంబంధించిన వారంటే భరతనాట్యం అండి. ఈ కృష్ణయ్యర్ బిలాంగ్స్ టు భరతనాట్యం అండి. ఈయన భరతనాట్యంలో బాగా ప్రసిద్ధిగాంచినటువంటి వ్యక్తిని గుర్తు చేసుకోండి. ఆ తర్వాత బతుకమ్మ పూల పండుగ కింది వాటిలో ఏ రాష్ట్రం జరుపుకుంటారంటే బతుకమ్మ బాగా తెలిసి మనకు తెలంగాణ రాష్ట్రం జరుపుకునే పండుగ బతుకమ్మ పూల పండుగ. ఆ తర్వాత తీసుకుంటే మోపిన్ భారతదేశ ఏ రాష్ట్ర సాంస్కృతిక ఉత్సవం? మోపిన్ అనేది ఏ రాష్ట్రంలో సాంస్కృతిక ఉత్సవం అంటే దట్ ఈస్ అరుణాచల్ ప్రదేశ్ అండి. 52 దానికి ఆన్సర్ వచ్చేస్తే 3 అనమాట. అరుణాచల్ ప్రదేశ్ జరుపుకునేటువంటి ఒక ప్రసిద్ధిగాంచిన ఉత్సవం అని గుర్తు చేసుకోండి. కథాకళ నృత్య రూపం భారతదేశం ఏ ప్రాంతంలో ఉద్భవించిందంటే దట్ ఈస్ దక్షిణ భారతదేశం అంటే కేరళ. కథాకళి 53 ఆన్సర్ ఈజ్ 3 అనమాట. 53 ఆన్సర్ ఈజ్ 3. 54th పంట నూర్పు సమయంలో జరుపుకున్న నబన్నా పండుగ. మనం ఇంతకుముందే పండుగలు జరుపుకున్న నబన్నా పండుగని అంటే హార్వెస్టింగ్ ఫెస్టివల్ అంటారు. ఎక్కడ అంటే పశ్చిమ బెంగాల్. నబన్నా పంట నూర్పు సమయంలో మనం సంక్రాంతి ఎలా జరుపుకుంటారో తెలుగు ప్రాంతాల్లో అలా పంట నూర్పు సమయంలో జరుపుకునే నబన్నా ఫెస్టివల్ ఎక్కడ అంటే పశ్చిమ బెంగాల్ అని గుర్తు చేసుకోండి. ఆ తర్వాత క్రింది వాటిలో ఏ ఇద్దరు నృత్యాలు ఉత్తరాఖండ్కు సంబంధించినవి? థాంగ్ టానా, గట్కానా, కలరిపైట్యా, చోలియానా. 55వ ఆన్సర్ వచ్చేస్తే ఏంటంటే దట్ ఈస్ చోలియానా అండి. ఇద్దరు నృత్యాలు అంటారండి వీటిని. వార్ డ్యాన్సెస్ అంటారనమాట. వార్ డ్యాన్స్ అని చెప్పుకున్నాం కదా మనం ఇప్పుడు జానపద నృత్యాల్లో వార్ డ్యాన్స్ అని చెప్పుకున్నాం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో. కాబట్టి చోలియా అంటారు. దాని పేరు ఏంటంటే చోలియా అనమాట. కెలుచరణ్ మహాపాత్ర ఈయన ఒడిస్సీ వ్యక్తి అనమాట. కెలుచరణ్ మహాపాత్ర ఒడిస్సీ నృత్యానికి సంబంధించిన వ్యక్తి. ఆధునిక ఒడిస్సీకి ఆద్యుడిగా ఈయన కెలుచరణ్ మహాపాత్రని పిలుస్తారు. ఓకే, ఈయన 2013 ఆ టైంలో మరణించారనమాట కెలుచరణ్ మహాపాత్ర. ఓకే, గోడే మోదిని నృత్యంతో అనుసంబంధం గల జానపద నృత్యం ఏంటి? గోడే మోదిని. గోడే మోదిని అనేది ఇదేంటంటే ఒక గోవా రాష్ట్రానికి చెందినటువంటి జానపద నృత్యం అండి. గోవాతో సంబంధం కలిగి ఉంది. ఫుగ్డీ డ్యాన్స్ కానీ తర్వాత ఓకే గోడే మోదిని కానీ గోవాతో సంబంధం కలిగినటువంటి ఒక జానపద నృత్యం అండి అది. అస్సాంలోని 3 బిహు పండుగలు ఒకటైన కటిబాహు ఏ నెలలో జరుపుకుంటారంటే ఒకటి ఫిబ్రవరిలో, ఒకటి ఏప్రిల్లో, ఒకటి ఏమో అక్టోబర్లో జరుపుకుంటారండి. అక్టోబర్. 58 ఈజ్ ఆన్సర్ ఈజ్ 4 అనమాట. అక్టోబర్లో జరుపుకుంటారు. తర్వాత లూయి నాయిని ప్రజలు విత్తన నాటే పండుగగా జరుపుకుంటారు ఏంటంటే దట్ ఈజ్ మణిపూర్ అండి. మణిపూర్ ప్రజలు లూయి నాయిన్ అనేది ప్రజలు విత్తన నాటే పండుగగా జరుపుకుంటారంటే మణిపూర్ అని గుర్తు చేసుకోండి. తర్వాత గార్బా జానపద నృత్యం భారతదేశ ఏ రాష్ట్రం చెందిందంటే గుజరాత్ అండి. గార్బా రిలేటెడ్ టు గుజరాత్, యు రిమెంబర్. మేడారం జాతర ఉత్సవం కోయ తెగ వారు ఎన్ని రోజులు జరుపుకుంటారంటే దట్ ఈస్ 4 days అండి. ఆన్సర్ వచ్చేస్తే 3 అనమాట. 4 days పాటు జరుపుకుంటారు. మేడారం జాతర ఉత్సవం అనేది 4 days పాటు జరుపుకుంటారు. క్రింది వారిలో ఎవరు కథక్ నృత్య ప్రదర్శకులు కాదంటే దీంట్లో ఎవరు? సితారాదేవి కథక్ నృత్య ప్రదర్శకులే. శంభు మహారాజ్ కానీ ఆనంద్ శంకర్ కాదండి. 62வது వచ్చేస్తే 3 ఆనంద్ శంకర్ కాదు, సితారాదేవి కానీ శంభు మహారాజ్ కానీ గోపికృష్ణ అందరూ కూడా కథక్ నృత్య ప్రదర్శకులే. కాబట్టి 62 ఆన్సర్ వచ్చేస్తే 3 గుర్తు చేసుకోండి. ఇది కాదనమాట, ఈయన కాదు. క్రింది శాస్త్ర నృత్యాలు ఏది అస్సాంలో పుట్టిందంటే అస్సాంలో పుట్టిన నృత్యం పేరు ఏం పేరంటే సత్రియా అండి. 63వ ఆన్సర్ వచ్చేస్తే ఒకటి సత్రియా అని గుర్తు చేసుకోండి. తర్వాత మార్చి 2022 నాటికి సంగీత నాటక అకాడమీ ద్వారా శాస్త్రీయ నృత్య విభాగంలో ఎన్ని నృత్య రూపాలు ఉన్నాయంటే ఈ కింది ఏ నృత్య రూపాలు ఉన్నాయి? శాస్త్రీయ నృత్య రూపాలు ఏమున్నాయంటే దట్ ఈస్ మణిపూర్ ఉందండి. ఇవి బిహు కానీ కల్బేలియా కానీ ఘూమర్ ఇవన్నీ జానపదాలు కాబట్టి మణిపురి. 64 ఆన్సర్ ఈజ్ 4. తర్వాత 65 తీసుకుంటే భారతదేశంలో ఈ కింది ఏ రాష్ట్రంలో గోచి పండుగ జరుపుకుంటారు? హల్డా ఫెస్టివల్ కానీ గోచి కానీ హిమాచల్ ప్రదేశ్ అనమాట. హిమాచల్ ప్రదేశ్ అని గుర్తు చేసుకోండి.
భారతీయ సంస్కృతి మల్టిపుల్ చాయిస్ కంటిన్యూషన్ ఇంతకుముందు 65 దాకా చెప్పుకున్నాం కదా. 66 వచ్చేసి 66 రౌత్ నాచా, పంతి మరియు సావా అనే ఈ నృత్యాలు ఈ కింది ఏ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ నృత్య రీతులు అంటే ఇవన్నీ కూడా వచ్చేసి ఛత్తీస్గఢ్ అండి. ఆన్సర్ వచ్చేస్తే 66th ఆన్సర్ ఈస్ 4 అని గుర్తుంచేసి ఛత్తీస్గఢ్ రాష్ట్రం. రౌత్ నాచా బాగా ప్రసిద్ధం, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మనం. కాబట్టి రౌత్ నాచా కానీ పంతి కానీ సావా అనేవి ఛత్తీస్గఢ్ రాష్ట్ర నృత్య రూపకాలు అనమాట. అవి క్రింది వాటిలో ఛత్తీస్గఢ్తో సంబంధం నృత్య రూపాలు ఏంటంటే ఇక్కడ చూడండి 67 ఆన్సర్ వచ్చేసి ఏంటంటే బగోరియా కాదండి. పాండవని కానీ పంతి కానీ సాయిలా కానీ ఇవన్నీ కూడా ఛత్తీస్గఢ్లోనివే, కానీ బగోరియా కాదండి. బగోరియా అనేది ఇంకో స్టేట్ సంబంధించింది కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేస్తే 67 ఆన్సర్ ఈజ్ 1 అనమాట. 67 ఆన్సర్ ఈజ్ 1. నెక్స్ట్ 63 ఒక షుమాంగ్ లీలా ఉత్సవం ఈ క్రింది ఏ రాష్ట్రం సంబంధించింది. ఇది ఒక పండుగ అండి, షుమాంగ్ లీలా అంటారు. దాని పేరు ఎక్కడ అంటే మణిపూర్ రాష్ట్రంలో ప్రసిద్ధి అండి. మణిపూర్ షుమాంగ్ లీలా మణిపూర్ రాష్ట్రంలో ఒక ప్రసిద్ధిగాంచినటువంటి పండుగ అని గుర్తుపెట్టేసుకోండి. ఓకే, భామాకలాపం అనేది ఏ భారతీయ శాస్త్రీయ నృత్యానికి సంబంధించిన శాస్త్రీయ నృత్య నాటకం అంటే దట్ ఈజ్ భరతనాట్యం అండి. సారీ కూచిపూడి. తిల్లానా అంటే భరతనాట్యం, తర్వాత భామాకలాపం అంటే కూచిపూడి నృత్యానికి సంబంధించింది. ఓకే, 69th ఆన్సర్ ఈజ్ 2 అనమాట. 69వ ఆన్సర్ 2 వచ్చేసి 2 గుర్తుపెట్టేసుకోండి. తర్వాత 70 జోమల్లోక్ క్రింది రాష్ట్రాలతో అనుసంధానించిన జోమల్లోక్ ఈ క్రింది రాష్ట్రాలతో అనుబంధించబడినటువంటి ప్రసిద్ధ నృత్యం ఎక్కడ అంటే ఇది దట్ ఈజ్ సిక్కిం అండి. జోమల్లోక్ అనేది సిక్కింలో ప్రసిద్ధిగాంచినటువంటి ఒక నృత్యం అనమాట జోమల్లోక్. క్రింది పండుగల్లో ఏది శీతాకాల పండుగ అని కూడా పిలుస్తారు. శీతాకాల పండుగని దేని పిలుస్తారంటే 71 ఆన్సర్ వచ్చేస్తే ఏంటంటే దట్ ఈస్ చకన్ గాన్నై. 71 ఆన్సర్ వచ్చేస్తే 1 అనమాట. ఓకే, 71 ఆన్సర్ ఈజ్ చకన్ గాన్నై. నెక్స్ట్ ఈ క్రింది మకర సంక్రాంతి పెద్ద పండుగ జరుపుకుంటారంటే దట్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ అండి. మకర సంక్రాంతిని పెద్ద పండుగ జరుపుకునే పండుగ పేరు ఏం పేరంటే ఆంధ్రప్రదేశ్. ఇంతకుముందు 71 వచ్చేస్తే ఈ పేరు చకన్ గాన్నై అంటారనమాట. ఓకే, శీతాకాల పండుగ అని పిలుస్తారు. తర్వాత 72 వచ్చేస్తే ఇది ఆంధ్రప్రదేశ్లో పెద్ద పండుగ పిలుస్తారు. సంక్రాంతి అన్నిటికన్నా పెద్ద పండుగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. భారతదేశంలోని క్రింది ఏ రాష్ట్రంతో అంటే బంచు పండుగను ప్రధానంగా జరుపుకుంటారు అంటే సిక్కిం అండి. సిక్కింలో జరుపుకుంటారు. మహారాష్ట్ర కాదు, హిమాచల్ ప్రదేశ్ కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, సిక్కిం రాష్ట్రంలో దీన్ని ఒక ప్రధాన పండుగగా జరుపుకుంటారు. బంచు పండుగను ప్రధానంగా జరుపుకుంటారు. కుంచుకురూప్ ఏ నృత్య రూపానికి విస్తృతంగా గుర్తింపు పొందాడంటే కుంచుకురూప్ అనే వ్యక్తి ఈయన కథాకళి అండి. కథాకళి ఫేమస్ అనమాట. 74th ఆన్సర్ ఈజ్ 4 అనమాట. కథాకళి నృత్యంలో బాగా ప్రసిద్ధి కుంచుకురూప్. కానీ కురుకృష్ణ కనకవేలే కథాకళితో పాటు మోహినియట్టం కూడా ప్రసిద్ధి, కానీ కుంచుకురూప్ కేవలం కథాకళి నృత్యంతో మాత్రమే ప్రసిద్ధి. ఓకే, డ్రీ అరుణాచల్ ప్రదేశ్ యొక్క వ్యవసాయ పండుగ ఏ నెలలో జరుపుకుంటారనమాట. ఇది ఏంటంటే ఇది జరుపుకునేటువంటి పండుగ ఎప్పుడంటే జూలైలో జరుపుకుంటారండి. డ్రీ అనే పండుగని అరుణాచల్ ప్రదేశ్లో వ్యవసాయ పండుగగా జూలై నెలలో జరుపుకుంటారని గుర్తుపెట్టేసుకోండి. మే 2022 నాటికి సంగీత నాటక అకాడమీ ఎన్ని భారతీయ నృత్యాలను శాస్త్రీయ నృత్య రూపాలుగా గుర్తించిందంటే 8 అండి. ఆన్సర్ వచ్చేస్తే 8. అంటే ఈనాటికి 8 మన దేశంలో శాస్త్రీయ నృత్యాలు ఉన్నాయని మనం సంస్కృతిలో మాట్లాడుకున్నాం కాబట్టి ఆ 8 గుర్తించింది. మకర సంక్రాంతి సింధు కమ్యూనిటీ వారు ఏ పేరుతో జరుపుకుంటారు. మకర సంక్రాంతిని ఏ పేరుతో జరుపుకుంటారంటే దట్ ఈస్ తిరుమూరి అంట అండి. తిరుమూరి పేరుతో జరుపుకుంటారు. సింధు ప్రజలు మకర సంక్రాంతిని సింధీ కమ్యూనిటీ వారు అనమాట. అంటే పంజాబ్ రాష్ట్రంలో ఉంటారు, పాకిస్తాన్లో ఉంటారు, వాళ్ళు ఎప్పుడు తిరుమూరి అనే పేరుతో జరుపుకుంటారనమాట. ఈ నృత్య గురువు గౌరవార్థం అట్లాంటా మేయర్ నవంబర్ 3, 1994 కూచిపూడి నాట్య నాటక దినోత్సవంగా ప్రకటించారంటే ఆయన పేరే వెంపటి చినసత్యం అండి. ఈయన యొక్క జ్ఞాపకార్థం ఏంటంటే నవంబర్ 3, 1994ని కూచిపూడి నాట్య నాటక దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. వెంపటి చినసత్యం అంటే కూచిపూడిలో బాగా ప్రసిద్ధిగాంచినటువంటి ఒక నృత్య కళాకారుడు వెంపటి చినసత్యం. చనిపోయారు, ఆయన లేరు ఇప్పుడు. ఓకే, చూడండి ఇక్కడ కూడా వెంపటి చినసత్యం ఏ నృత్య రూపంతో గుర్తింపు పొందారంటే ఆయన కూచిపూడి నృత్యంతో గుర్తింపు పొందడం జరిగింది. ఓకే, భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన కూచిపూడి నృత్య కళాకారుడు వెంపటి చినసత్యం. ఈయన యొక్క గురువు పేరు నటరాజ రామకృష్ణ. కింది వాటిలో ఏ వసంత ఉత్సవాలు గోవాలో జరుపుకుంటారంటే వసంత ఉత్సవాలు ఆన్సర్ వచ్చేస్తే షిగ్మో. షిగ్మో ఫెస్టివల్ అనేది గోవాలో జరుపుకునేటువంటి ఒక పండుగ. షిగ్మో అనేది గోవాలో జరుపుకునేటువంటి ఒక స్ప్రింగ్ ఫెస్టివల్ అండి, వసంతకాలంలో జరుపుకునే పండుగ. లేదా పండిట్ బిర్జు మహారాజ్ ఈ క్రింది ఏ నృత్య రూపాలతో సంబంధం కలిగి ఉన్నాడంటే కథక్ అండి. 2022లో మరణించాడు ఈయన. ఒకే కథక్ నృత్యంతో బాగా ప్రసిద్ధిగాంచినటువంటి వ్యక్తి. 81 ఆన్సర్ ఈజ్ 1. జానపద నృత్యం లంబాడి ఏ భారతీయ శాస్త్రానికి సంబంధించిందంటే దట్ ఈజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. కంబైండ్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణలో ఎక్కువ లంబాడీలు ఉండరు కాబట్టి తెలంగాణలో చేస్తారండి. 82 ఆన్సర్ ఈజ్ 4. ఓకే, టోర్గియా రోజుల మఠం పండుగ అరుణాచల్ ప్రదేశ్లోని మోన్సా తెగవారు జరుపుకుంటారు. 2 రోజుల పాటు జరుపుకుంటారు ఈ పండుగనంటే 3 రోజుల పాటు జరుపుకుంటారు. 3 days పాటు జరుపుకునేటువంటి పండుగ టోర్గియా పండుగ అన్నమాట.
అంటే మోన్ఫా తెగవారు జరుపుకునేటువంటి పండుగ అది. క్రింది వాటిలో మణిపూర్ యొక్క ప్రత్యేకమైన యుద్ధ నృత్య రూపం ఏది? మణిపూర్ యుద్ధ నృత్య రూపం ఏంటంటే దట్ ఈస్ థాంగ్టా అంటారండి. థాంగ్టా అది ఒక వార్ డ్యాన్స్గా పిలుస్తారు మణిపూర్ రాష్ట్రంలో. థాంగ్టా 84th ఆన్సర్ 3 అనమాట. 85th వచ్చేస్తే ఏంటంటే మైసూర్ దసరా పండుగ కర్ణాటకలో జరుపుకునే ఎన్ని రోజుల పండుగ అంటే 10 రోజుల పాటు జరుపుకునే పండుగ. దసరా ఫెస్టివల్ అనేది బాగా ప్రఖ్యాతిగాంచిన పండుగ మైసూర్లో. అది 10 రోజుల పాటు నిర్వహించుకుంటారు. భారతదేశంలో ఎక్కడ ప్రసిద్ధి దసరా ఫెస్టివల్ అంటే మైసూర్ నగరంలో బాగా ప్రసిద్ధి. కూలి కింది ఏ భారతీయ రాష్ట్రానికి చెందిన జానపద నృత్యం అంటే కూలి అనేది ఏంటంటే మహారాష్ట్ర అండి. మహారాష్ట్రలో ఒక ప్రసిద్ధిగాంచిన జానపద నృత్యము కూలి అని గుర్తుంచేసుకోండి. కూలి అనేది మహారాష్ట్రలో బాగా ప్రసిద్ధిగా జానపద నృత్యము. తర్వాత గణేష్ చతుర్థి హిందూ క్యాలెండర్లోని ఏ నెలలో జరుపుకుంటారు, ఏ నెలలో ప్రారంభమవుతుందంటే అది భాద్రపద మాసంలో ఒకే 4వ రోజు జరుపుకునేటువంటి పండుగనే దాన్ని వినాయక చవితి లేదా గణేష్ చతుర్థి అని పిలుస్తారు. 87th ఆన్సర్ 4 అని గుర్తుంచేసుకోండి. ప్రసిద్ధ నౌచండీ ఫేర్ అనేది ఏ రాష్ట్రంలో సంవత్సరానికి ఒకసారి జరుపుకుంటారు? నౌచండీ ఫేర్ అనేది ఇది ఉత్తరప్రదేశ్లో అండి. ఉత్తరప్రదేశ్లో జరుపుకునేటువంటి ఒక నౌచండీ ఫేర్ ఫెస్టివల్ ఏంటంటే సంవత్సరంలో ఒకసారి జరుపుకుంటారనమాట. క్రింది వాటిలో ఏ రాష్ట్రంలో హంపి ఉత్సవం ప్రతి సంవత్సరం జరుపుకుంటారంటే కర్ణాటక. హంపి ఉత్సవం అనేది ఎక్కడ జరుపుకుంటారంటే కర్ణాటకలో జరుపుకుంటారు. నెక్స్ట్ షెరోది షకియా నృత్య రూపానికి ప్రసిద్ధి చెందిన భారతీయ నృత్య కళాకారిణి ఎవరంటే ఓకే పర్లేదు ఓకే షెరోది షకియా నృత్య రూపానికి ప్రసిద్ధి చెందిన భారతీయ శాస్త్రీయ నృత్యకారిణి. ఓకే అంటే ఏం ఇస్తారంటే ఏ నృత్య రూపకానికంటే ఈ షెరోది షకియా అనేటువంటి వ్యక్తి. 90వ ఆన్సర్ ఏంటంటే దట్ ఈజ్ ఆన్సర్ ఈజ్ సత్రియ అండి. షెరోది షకియా అనే వ్యక్తి ఈ సత్రియ నృత్యానికి బాగా ప్రసిద్ధిగాంచిన వ్యక్తి. క్రింది వాటిలో ఈ నృత్య రకాలు జార్ఖండ్తో సంబంధం కలిగి లేవంటే జార్ఖండ్తో సంబంధం లేనిది లావణి అండి. 91వ వచ్చేస్తే ఆన్సర్ ఈజ్ 4 లావణి సంబంధం లేదు. మిగతావన్నీ అగ్ని కానీ ఫాగువా కానీ మర్దన్ జుమర్ ఇవన్నీ కూడా జార్ఖండ్తో సంబంధం ఉన్నాయి. ప్రపంచ ప్రత్యేక నృత్య గులాబో సపేరా ఈ క్రింది వాటిలో ఏ నృత్య రూపానికి ప్రసిద్ధి అంటే గులాబో సపేరా అనే వ్యక్తి ఏ నృత్య రూపానికి సంబంధించిన వ్యక్తి అంటే చకారి అండి. 92 ఆన్సర్ ఈజ్ కల్బేలియా. రాజస్థాన్లో ప్రదర్శించేటువంటి నృత్యం కల్బేలియా అనమాట. 92 ఆన్సర్ ఈజ్ 1. నెక్స్ట్ 93 ఫుల్ డే పంటల పండుగ భారతదేశంలోని కింది ఏ రాష్ట్రంలో ప్రధానంగా జరుపుకుంటారంటే దట్ ఈజ్ ఆన్సర్ ఈజ్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరుపుకునేటువంటి పండుగ దట్ ఈజ్ ఫుల్ డే అనమాట. కింది వాటిలో ఏ పంట పండుగను పశ్చిమ ఒడిస్సా ప్రజలు ప్రధానంగా జరుపుకుంటారు? గుడిపడవన, వంగలన, ఓనమ, నుఖాయ. దట్ ఈజ్ 94th ఆన్సర్ ఈజ్ నుఖాయ అండి. వంగల అనేది ఇక్కడ కాదు, ఈశాన్య భారతదేశంలో. గుడిపడవ అంటే మహారాష్ట్ర, ఓనం అంటే కేరళ కాబట్టి నుఖాయ్. నెక్స్ట్ 95 క్రింది వాటిలో ఏ నృత్య రూపకం సిక్కింతో సంబంధం కలిగి ఉంది? సిక్కింతో సంబంధం కలిగి కోలాటం కాదు, బాంగ్రా కాదు. తర్వాత వచ్చేస్తే 95th ఆన్సర్ ఈజ్ 2 అండి. తాషీ సబ్దో అనమాట. క్రింది వాటిలో ఏ నృత్యాలు గోవాలో ప్రదర్శించబడతాయి? ఫుగ్డీ. ఓకే గోవాలో ప్రదర్శించబడే ఒక నృత్యం పేరు ఏంటంటే ఫుగ్డీ అని గుర్తు చేసుకోండి. చలియా సాహిబ్ పండుగ సందర్భంగా సింధీలు లార్డ్ జులేలాల్ పట్ల తమ భక్తిని చూపించడానికి ఎన్నో రోజు ఉపవాసాన్ని పాటిస్తారు? 97th ఆన్సర్ ఈజ్ 2 అండి. 40వ రోజు ఉపవాసాన్ని పాటిస్తారు. ఆన్సర్ ఈజ్ 2 40వ రోజు ఉపవాసాన్ని పాటిస్తారు. డాష్ యొక్క కర్కిడిక వాపు బలి పూర్వీకులను శాంతింపజేయడానికి ఒక హిందూ ఆచారం అంటే 98th ఆన్సర్ ఈజ్ 1 అండి. కేరళ యొక్క కర్కిడిక వాపు బలి పూర్వీకులను శాంతితో చేయడానికి ఒక హిందూ ఆచారంగా పాటిస్తారు. క్రింది వాటిలో 14 మంది దేవులను పూజించే పండుగ మరి జూలైలో జరుపుకుంటారు. ఏ పండుగ అంటే అది 99వ ఆన్సర్ వచ్చేస్తే ఖర్చి పూజ అండి. ఖర్చి పూజ అనేది 14 మంది దేవులను పూజించే పండుగ జూలై నెలలో జరుపుకుంటారనమాట. 99వ ఆన్సర్ ఇది గుర్తుపెట్టుకోండి. చాంగ్లో గిరిజన నృత్యాన్ని డాష్ యొక్క చాంగ్ తెగవారు ప్రదర్శిస్తారు. చాంగ్లో అంటే ఎక్కడ ప్రదర్శిస్తారంటే దీని నృత్యాన్ని ఎక్కువగా నాగాల్యాండ్ ప్రాంతంలో ప్రదర్శిస్తారు. నాగాల్యాండ్లోని చాంగ్లో. క్రింది జానపద నృత్యాలు జమ్మూ మరియు కాశ్మీర్లో ముడిపడి ఉన్నాయి. కుడ్డా, హోజాగిరియా, బవాయా, జవరానా. 101 ఆన్సర్ వచ్చేస్తే కుడ్ అండి. 101 ఆన్సర్ ఏంటంటే కుడ్ నృత్యాన్ని అక్కడ ప్రదర్శిస్తారు. నాగాలాండ్ యొక్క ప్రధాన పండుగ అయిన సెక్రేని ఎన్ని రోజుల పండుగ? ఇది శుద్ధి మరియు పవిత్రీకరణ సూచిస్తుంది. ఆన్సర్ వచ్చేస్తే 10 నుంచి 15 రోజుల పాటు జరుపుకునేటువంటి పండుగ అండి ఇది. నాగాలాండ్లో ప్రధాన పండుగ అయిన సక్రేన్ని ఇన్ని రోజుల పాటు జరుపుకుంటారు. గురు పంకజ్ చరణ్ దాస్ ఏ భారతీయ శాస్త్ర నృత్యానికి ప్రసిద్ధి చెందిన వ్యక్తి? గురు పంకజ్ చరణ్ దాస్
మణిపురే, ఒడిస్సా, మోహిని అట్టమ, కథక. ఓకే, 103వ దానికి ఆన్సర్ వచ్చేస్తే ఏంటంటే ఒడిస్సీ అండి. గురు పంకజ్ చరణ్ దాస్ ఒడిస్సీ. తిరువాతిర పండుగను ఈ కింది ఏ రాష్ట్రంలో ప్రధానంగా జరుపుకుంటారంటే తిరువాతిర పండుగ అనేది కేరళలో జరుపుకుంటారండి. 104 ఆన్సర్ ఈజ్ 4 అనమాట. 105 ప్రసిద్ధ లోసూంగ్ పండుగని ఈ కింది ఏ రాష్ట్రం జరుపుకునే లోసూంగ్ పండుగ సిక్కింలో జరుపుకుంటారండి. 105 ఆన్సర్ ఈజ్ 2 సిక్కింలో జరుపుకునే పండుగ. పద్మభూషణ్ అందుకున్న శాస్త్రీయ కళాకారిణి అలర్మర్ వెళ్ళి ఏ నాట్యంలో ఉంటే భరతనాట్యంలో ప్రసిద్ధి అండి. 106 ఆన్సర్ ఈజ్ 2. ఈ కింది వాటిలో ఏది పండుగలకే పండగగా అని పిలువబడుతుందంటే హార్న్బిల్ ఫెస్టివల్. నాగాలాండ్లో జరుపుకున్న హార్న్బిల్ ఫెస్టివల్ని పండుగలకే పండగగా పిలుస్తారు. కల్బేలియా అనేది భారతదేశం ఏ రాష్ట్ర ప్రసిద్ధిగాంచిన జానపద నృత్యం అంటే అది రాజస్థాన్లోని ప్రసిద్ధిగాంచిన జానపద నృత్యం. కల్బేలియా అనేది రాజస్థాన్లో ప్రసిద్ధి జానపద నృత్యము. గౌతమ బుద్ధుని భక్తులు జరుపుకున్న బుద్ధ పూర్ణిమని కింది రాష్ట్ర సాగాదాగా జరిపి పిలుస్తారంటే దట్ ఈజ్ సిక్కిం. అంటే గౌతమ బుద్ధుని యొక్క జన్మదినాన్ని బుద్ధ పూర్ణిమ జరుపుకుంటారు. దాన్ని సిక్కింలో ఏమని పిలుస్తారంటే సాగాదావా అని పిలుస్తారు. సాగాదావా. ఓకే, నిషాగంధి నృత్య ఉత్సవం భారతదేశం ఏ రాష్ట్రం జరుపుకుంటారు? నిషాగంధి నృత్య ఉత్సవం అనేది భారతదేశంలో కేరళలో జరుపుకుంటారండి. నిషాగంధి కేరళలో జరుపుకుంటారు. సత్రియ క్రింది ఏ రాష్ట్రం చెందిన శాస్త్రీయ నృత్య రూపకం అంటే దట్ ఈజ్ అస్సాం. సత్రియ అనేది అస్సాం చెందింది. తర్వాత హోమిస్ లేదా హెమిస్ పండుగను ప్రధానంగా ఎక్కడ జరుపుకుంటారంటే హెమిస్ అనేది 112 దానికి ఆన్సర్ వచ్చేస్తే లడక్ అండి. హెమిస్ పండుగ లడక్లో జరుపుకుంటారు. గాన్ఫ్ నృత్య రూపం ఏ రాష్ట్రంలోని ప్రసిద్ధ జానపద నృత్యం అంటే గాన్ఫ్ అనేది ఏంటంటే గోవాలో అండి. గాన్ఫ్ కానీ ఫుగ్డీ కానీ ఇవన్నీ కూడా గోవాలో ప్రసిద్ధిగాంచినవి. గ్రిడా అనేది జానపద నృత్యం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఏ సమయంలో రబీ పంట కోతకు వచ్చినప్పుడు సిద్ధంగా ఉన్నప్పుడు ప్రదర్శించబడుతుందంటే దట్ ఈజ్ ఆన్సర్ శీతాకాలం అండి. శీతాకాలం రబీ పంట కోతకు వచ్చినప్పుడు జరుపుకునేటువంటి గ్రిడా జానపద నృత్యం అండి. కింది వాటిలో అస్సాంలోని కామాఖ్యాదేవి యొక్క ఋతుక్రమాన్ని సూచిస్తుంది. ఏంటంటే దాని పేరే ఓకే అంబుబాజీ మేళా అంటారండి. అంబుబాజీ మేళా. 115th ఆన్సర్ ఈజ్ 4 అనమాట. మదర్ ఆఫ్ మోహిని అట్టం అనేది ఆధారంగా రూపొందించబడిన డాక్యుమెంటరీ ఫిక్షన్ ఎవరంటే కళామండలం కళ్యాణకుట్టి అమ్మ యొక్క బేస్ చేసుకుని ఆమెను బేస్ చేసుకుని ఆధారంగా రూపొందించిన డాక్యుమెంటరీ ఫిక్షన్ అన్నమాట మదర్ ఆఫ్ మోహిని అట్టం. రాశేశ్వర్ సైకియా బర్బయాన్ నృత్యానికి సంబంధించిన వ్యక్తి ఎవరు? ఈ నృత్యానికి సంబంధించిన వ్యక్తి ఎవరంటే ఆయన సత్రియ అండి. 117 దానికి ఆన్సర్ వచ్చేస్తే 3. జాగోయ్ అనేది భారతీయ శాస్త్రీయ నృత్యంలోని కింది ఏ రూపాల్లో ప్రధాన శైలి అంటే దట్ ఈజ్ మణిపురి. జాగోయ్ కానీ చోళం కానీ మణిపురి నృత్యంలో ప్రధాన శైలులు అండి. క్రింది వాటిలో ఏది మహారాష్ట్రలో కృతజ్ఞతాపూర్వకమైన పండుగ? ఇక్కడ ఎద్దులను వ్యవసాయానికి అనివార్యమని భావించి గౌరవిస్తారు. అంటే గుడి పడవన, తర్వాత కాలాగోడ ఆర్ట్ ఫెస్టివల్ ఏంటంటే దట్ ఈజ్ ఆన్సర్ ఈజ్ పోలా పండుగ అండి. పోలా పండుగ. క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్ చెందిన శాస్త్రీయ నృత్య రూపకం ఏంటంటే కూచిపూడి. మనకు తెలిసిందే, చాలా సింపుల్ బిట్టు. ఆ తర్వాత మహాశివరాత్రి హిందూ దేవత శివుని గర్వార్త హిందూ నెలలు ఏ నెలలో జరుపుకుంటారంటే దట్ ఈజ్ ఇన్ పాల్గొన మాసం అండి. 121 ఆన్సర్ వచ్చేస్తే 3 పాల్గొన మాసంలో జరుపుకుంటారు. ఈ కృష్ణయ్య ఆల్రెడీ వచ్చింది ఈ ప్రశ్న. ఏ నృత్యానికి సంబంధించిన వ్యక్తి అంటే భరతనాట్యం. ఓకే, మోహిని అట్టం అనేది ఏ రాష్ట్రం సంబంధించినటువంటి సోలో శాస్త్రీయ నృత్యం అంటే దట్ ఈజ్ కేరళ. ఇవన్నీ కూడా ఏంటంటే మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు. ఓకే, ఇవన్నీ కూడా ఈ మల్టిపుల్ చాయిస్ బిట్ని ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ చేస్తారో అప్పుడు మీకు ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే సబ్జెక్టు చదువుకోవాలి, తర్వాత ఆబ్జెక్టు చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ. ఇది ఫస్ట్ చాప్టర్ భారతీయ సంస్కృతి మనం గుర్తు చేసుకోవాలి.